నిండు చూలాలిపై కర్కశత్వం. భార్య కడుపుపై కూర్చొని ఊపిరాడకుండా చేసి అనుమానంతో హతమార్చిన భర్త. కడుపులో నుంచి బయటకొచ్చిన శిశువు మృతి. ఏం దుర్మార్గం ఇది. గర్భిణీ స్త్రీ ఆమె ఆ గర్భం మీద కూర్చున్నాడట. వాడు కూర్చుంటే ఆమె డెలివరీ అయిపోయి చనిపోయింది. అనుమానం పెనుభూతమై ఓ నిండు చూలాలు ఆమె కడుపులోని బిడ్డ ప్రాణాలను అత్యంత కర్కశంగా తీసింది. భార్య కడుపు మీద కూర్చొని భర్త హింసించడంతో గర్భస్థ శిశువు కూడా బయటకొచ్చి మృత్యువాత పడింది. హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 18వ తేదీన అమానవీయ ఘటన చోటు చేసుకుంది. తొలుత దీన్ని అనుమానాస్పద మృతిగా భావించి దర్యాప్తు చేసిన పోలీసులు హత్య అని తేల్చారు. నిందితుని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. కుషాయిగూడ ఇన్స్పెక్టర్ జి అంజయ్య, ఎస్ఐ వెంకన్న కథనం ప్రకారం కాచిగూడకు చెందిన అతిపాముల సచిన్ సత్యనారాయణ ఇన్స్టాగ్రామ్లో కాప్రాకు చెందిన స్నేహతో పరిచయం ఏర్పడింది. 2022లో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. తొలుత సచిన్ ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేసేవాడు. 2023లో వీరికి ఒక బాబు జన్మించాడు. ఆ తర్వాత సచిన్ పని మానేసి జులాయిగా తిరగడంతో ఆర్థిక ఇబ్బందులతో కూరుకుపోయాడు. ఈ క్రమంలో తన బిడ్డను పాత బస్తీకి చెందిన ఒక వ్యక్తికి అమ్మాలి అని పథకం వేసి ₹1,00,000 ఒప్పందం కుదుర్చుకున్నాడు. విషయం తెలుసుకున్న స్నేహ కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. పోలీసులు బిడ్డను రక్షించి తిరిగి వారికి అప్పగించారు. అనంతరం అనారోగ్యంతో ఆ బాబు చనిపోయినట. అబ్బా, ఎంత దారుణమైన విషాదం చూడండి. వరుస ఘటనలు, గొడవల నేపథ్యంలో భార్యాభర్తలిద్దరూ కొన్ని నెలలు దూరంగా ఉన్నారు. కాప్రాలో ఒక గది అద్దెకు తీసుకొని గత ఏడాది డిసెంబర్ 11 నుంచి మళ్ళీ కలిసి ఉంటున్నారు. అయితే భార్య 7 నెలల గర్భంతో ఉన్నట్లు తెలుసుకున్న సచిన్ గర్భం ఎలా దాల్చావంటూ వేధించడం మొదలుపెట్టిండు. ఈ క్రమంలోనే ఆమెను మట్టుబెట్టాలని పథకం రచించిండు. తప్పించుకోవడానికి పథకం. ఈ నెల 15వ తేదీన రాత్రి భార్యకు మద్యం దాగించిండు. 16వ తేదీన ఉదయం 5 గంటల సమయంలో భార్య కడుపు పైన కూర్చున్నాడు. దిండును ముఖంపై పెట్టి ఊపిరాడకుండా చేసి హతమార్చిండు. మీద కూర్చొని అమానవీయంగా ప్రవర్తించడంతో ఆమె కడుపులో ఉన్న బిడ్డ కూడా బయటకొచ్చి చనిపోయింది. అనంతరం ఈ ఘటనను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. వంట గదిలోని సిలిండర్ను తీసుకొచ్చి గ్యాస్ లీక్ అయ్యేలా పైపును బయటకు తీసి పారిపోయింది. సిలిండర్లో గ్యాస్ అయిపోవడంతో అతడి పన్నాగం బెడిసిగొట్టింది. ఈ నెల 18వ తేదీన గది నుంచి దుర్వాసన రావడంతో ఇరుగు పొరుగు వారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడి పరిస్థితులు చూసిన పోలీసులు కేసు నమోదు చేసి భర్త పైన అనుమానంతో వెతికారు. నిందితుడు కాచిగూడలో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగు చూసిందట. ఏం దారుణం చూడండి అసలు.